మనకు వరి ప్రధానమైనటువంటి పంట. మన ఉత్తర తెలంగాణ జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో ఖరీఫ్లో వరి సాగులో ఉండడం వలన దానిలో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే 60% వరకు వరి విస్తీర్ణంలో ఉంటుంది. అయితే మనకు ఈ వరిని మనము వానాకాలం మరియు యాసంగి 2 సీజన్లో కూడా మనము సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి ఈ నీటి పారుదల సౌకర్యం వలన రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో తీసుకున్నట్టయితే మనకు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాలలోని పరిశోధనా స్థానము, అదేవిధంగా కూనారము మరియు రుద్రూరు ఈ పరిశోధనా కేంద్రాల నుంచి విడుదలైనటువంటి రకాలు మనకు ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్నాయి. రైతులు ఎక్కువగా ఈ వెరైటీస్ని కూడా సాగు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అయితే మనము ఈ వరిలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నందువలన మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఖరీఫ్ అంటే మనకు వానాకాలానికి అనువైనటువంటి వరి రకాలు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా జగిత్యాల నుంచి విడుదలైనటువంటి రకాలు చాలా పాపులర్ అవ్వడం జరిగింది. వరి వేసుకునే రైతులు వాళ్ళు ఎలాంటి రకాలు వేసుకోవాలనే వాటి యొక్క రకరకాల గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మనం సాధారణంగా చూసుకున్నట్లయితే యాసంగితో పోల్చుకుంటే వానాకాలంలో మనకు కొద్దిగా వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. యాసంగిలో జనరల్గా మనం ఏమవుతుందంటే తక్కువ కాల పరిమిత రకాలని మనం ఎక్కువ ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే వానాకాలంలో అయితే మనకి ఈ దీర్ఘకాలిక రకాలు కానివ్వండి, అదేవిధంగా మధ్యకాలిక రకాలు, ఇంకా స్వల్పకాలిక రకాలు, అతి స్వల్పకాలిక రకాలు అంటే ఇలా ఏ విధమైన రకాలు కూడా మనకి వేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ సోయింగ్ విండో అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఏ కాల పరిమితి గల రకాలని ఏ టైంలో వేసుకోవాలనేది రైతుకు తప్పనిసరిగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక రకాలు అంటే ఏవైతే మనకి వాటి పంట కాలం 150 లేదా అంతకంటే ఎక్కువ పంట చేతికి వస్తుందో ఆ రకాలని మనం దీర్ఘకాలిక రకాలు అంటాం. అయితే ఈ రకాలను వేసుకునేటప్పుడు తప్పనిసరిగా మనం మే చివరి నుంచి జూన్ 15 లేదా జూన్ 20 వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంది, నారు పోసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మధ్యకాలిక రకాలు అంటే ఇవి దాదాపు మనకి 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకాన్ని మనం మధ్యకాలిక రకాలు అంటాం. జూలై 20 వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంది.